అందరికీ నమస్కారము. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ మేమంతా సంతోషంగా ఉన్నాను. ఉదయం నిద్ర 5 గంటలకు నిద్ర ఫస్ట్ లేస్తాను, వాష్రూమ్ వెళ్ళి వాష్రూమ్ తర్వాత ఫస్టే బ్రష్ చేసేస్తాను. ఇంకా మా వారు పనుకుంటారు కాబట్టి నేను బ్రష్ చేసే లోపల మా వారు లేస్తారు. తర్వాత బెడ్ అంతా నీట్గా ఎవరన్నా అని కింద పనుకొని ఎక్కడన్నా పనుకొని మనం లేస్తానే సాప కానీ పరుపులు కానీ ఏదన్నా అని మన బెడ్ పైన కానీ మంచం పైన కానీ క్లీన్గా మనము సర్దేస్తేనే మనకు అది ప్రశాంతంగా ఉంటుంది. బెడ్షీట్లు దిండ్లు పిల్లోస్ అంటారే, దిండ్లు అంటారు, కొంతమంది పిల్లోస్ అంటారు. అట్లా అర్థం అవుతుందని పిల్లలకైతే ఆ విధంగా అనాలనేసి అంటాను. మనకైతే అందరికీ పెద్దవాళ్ళకి తెలుసు దానిలో దిండ్లు అంటామనేసి. అవి కానీ నీట్గా మనం ఎక్కడ ఉదయాన్నే లేస్తానే ఫస్ట్ మనం పనుకోండే చోట అంతా మనం అన్నీ మర్తలేసి నీట్గా పెట్టేసిన తర్వాత బ్రష్ చేసేసిన తర్వాత మనం ఏ పని చేసినా కానీ చాలా ప్రశాంతంగా మన పనులన్నీ ముందుకు సాగుతాయి. తర్వాత యోగా చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, ధ్యానం చేసే వాళ్ళు చేస్తారు. యోగా ధ్యానం చేస్తేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీ దినచర్యలో కొంతసేపు కేటాయించుకోండి, అది చాలా బాగా అద్భుతంగా ఫలితాలు ఉంటాయి. ఇది ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత నాకు పైన అన్నీ ఇంకా క్లీనింగ్ చేసుకొని మాప్ పెట్టేసేసేసి అన్నీ ఎక్కడెక్కడ నీట్గా సర్దేసుకొని వస్తాను. పిల్లలు లేకున్నా కానీ నేనున్నా కానీ మా వారు వచ్చేసి నేను నీట్గా సర్దొస్తాను. మళ్ళీ మధ్యాహ్నము లంచ్ తినిన తర్వాత కొంతసేపు పైకి ఎక్కుతాడు, అవన్నీ ఎక్కడొకటి వేసి వచ్చేస్తాడు. మరి యథా ప్రకారం నైట్ వెళ్ళినప్పుడు చేస్తాము. ఈ విధంగా బెడ్ నీట్గా మా పిల్లలకు కానీ ఇదే అలవాటే ఉంది. చిన్నప్పటి నుంచి నేను ఇదే అలవాటే చేస్తున్నాను. లేస్తానే ఫస్ట్ పనుకుండే చోట అవన్నీ చుట్టేయడము, తర్వాత బ్రష్ చేయడము. బ్రష్ చేయింది మటుకు మేము ఏ పనే కానీ చేయము, అది మంచి అలవాటు ఎవరికైనా కానీ. ఆ తర్వాత ఇంకా అంతా పని అంతా అయిపోతానే ఇంకా కిందికి వచ్చేసి కిందగానే అంతా క్లీన్ చేసుకొని ఇండోర్ లేస్తే వేయల్లా తీయల్లా ఆ డ్యూటీ అంతా మందే ఎప్పుడు. ఇంకా అది కిందికి వచ్చేసి కింద అంతా చెత్తలు నూకేసి ఇంకా కొంచెము చల్లగాలి చల్లగాలి తగ్గి చలి అనేది తగ్గి కొంచెం వేడిగా ఉంది కదా, ఇప్పుడైతే కొంచెం బయటికి రావచ్చు ఏం కాదనేసేసి నేనైతే 6 గంటలకు బయటకు వచ్చి చెత్త నూకేసి ఇంకొకటేసారి నీళ్ళన్నీ చల్లేసిన తర్వాత ఇంకా గడపల దగ్గర ముగ్గు వేసుకొని దీపారాధన చేసేసుకుంటాను. తర్వాత కింద ముగ్గు పెట్టుకుంటాను. మరి కూర్చొని ప్రశాంతంగా వేడి నీళ్ళు తాగేస్తాను. ఉదయాన్నే బ్రష్ చేస్తానే చన్నీళ్ళు తాగుతా. తర్వాత ఇప్పుడు వచ్చేసేసి దీపారాధన చేసిన తర్వాత వేడి నీళ్ళు తాగుతాను. నేను వచ్చేసేసి సొంటిను వాము లేహం తీసుకుంటాను. అది కానీ మీకు చూపిస్తాలేండి ఏ విధంగా అని. పెయిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు అది కానీ బాగా పనిచేస్తుంది. ఏదో ఒకటి తాగుతా అంటే కొంచెం అట్లా ఉంటాము. వాటికి నేను చూపించుకునే డాక్టర్ వచ్చేసి ఫారెన్ పోయినాను, పోదాం చూపించుకునేకే అనుకుంటే డాక్టర్ ఫారెన్ పోయినాను అని చెప్పినాడు. సరే సార్ వచ్చాక కొంచెం లేట్ అవుతుంది, ఏం మెడిసిన్ లేదు, కొంచెం వచ్చేసేసి మనకు పాదం దగ్గర కన్ను అంటారే అక్కడ వచ్చేసి నొప్పి వస్తుంది. ఇంకా నొప్పి వస్తా అంటే మా వారు వచ్చేసి ఇంకా మళ్ళీ ఎక్కువ అవుతుందో ఏమో అని ఆయిల్ తిక్కినాము, ఇసుకతో కాపడం పెట్టినాను, ఇంకా ఏమేమో మసాజులు చేస్తున్నాము. దానికి ఏం చేసినా కొంచెం పెయిన్ వస్తుంది. మరి ముందే కీళ్ళవాతం అనేది నాకు ఎక్కువ ఉంది కదా, అది ఎక్కువ అవుతుందేమో అనేసి మా వారు వచ్చేసి ఇక్కడ ఉండే హాస్పిటల్కు సార్కు ఫోన్ చేస్తే అక్కడ ఉండే హాస్పిటల్కి వెళ్ళి పెయిన్ ఇట్లా ఉంది అని చెప్పండి, మెడిసిన్ ఇస్తారు, తీసుకొని వాడండి, నేను వస్తాను అంతలోనే అన్నాడు. సరే అని వెళ్ళినాము. దాని గురించి అని చెప్తా వీడియోలో. మనం వచ్చి రోటిలో వచ్చేసేసి పచ్చడి చేసుకున్నాము. ఏం పచ్చడి అంటేనా బెండకాయ చట్నీ అంటాం మేము. కొంతమందికి తెలియదు కాబట్టి బెండకాయ రోటి పచ్చడి అని చెప్తాను. రోటి పచ్చడి చాలా బాగుంటుంది. ఆ రోటి పచ్చడిలోనే కొంచెం ఈజీ మెథడ్లో రోట్లోనూ చేసినాను, మిక్సీలోనూ చేసినాను. ఏ విధంగా చేసినానో చూపిస్తాను మీకు.
ఏ విధంగా ఏమేం పదార్థాలు కావాలో చెప్తాను. బెండకాయలు అంటారే, బాగా నేత బెండకాయలు తీసుకున్నాను. లేత బెండకాయలు, కొంతమంది లేడీ ఫింగర్స్ అంటారు, పిల్లలకు తెలియదు కదా, అందుకు 2 విధాలుగాను చెప్తాను. ఇది మనకందరికీ అర్థం కాల. మన వీడియోస్ 10 మందికి ఉపయోగపడాలనేసే నేను నాకు చేత కాకుండా చేస్తాను వీడియోలు. లేడీ ఫింగరు బెండకాయ అంటారే, దాన్ని ఫస్ట్ శుభ్రం చేసుకొని తర్వాత చిన్న చిన్న ముక్కలన్నీ కట్ చేసుకున్నాను. మరి టమోటా ఒక 3 చిన్న సైజే టమోటాలు ఉంటే చిన్న సైజ్ టమోటాలు 3 తీసుకున్నా. కొంచెం నేను 1/2 కేజీ బెండకాయలు, అవి 1/2 కేజీ బెండకాయలకు 3 టమోటాలు, ఒక 5 పచ్చిమిర్చి వేసినాను, ఒక ఆనియను, కొంచెం కొత్తిమీర, మన కారంకు తగ్గట్టు మన చింతపండు మనం ఎంత వేసుకోవాలో అంత, చింతపండు, వెల్లుల్లి, ఆనియన్స్ అన్నీ తరిగి, కొత్తిమీర అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇంకా ఉప్పు అన్నీ. ఫస్ట్ వచ్చేసేసి స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన కడాయి పెట్టి కొంచెం పచ్చిమిర్చి వేసేసినాను. అన్నీ వేయించుకోవాలి దీనికి. ఉడికిచ్చేదంటే ఏం లేదు. రోటి పచ్చడి చాలా బాగుంటుంది. రాగి సంగటి, జొన్న సంగటి, ఇంకా అన్నంలో సైడ్ డిష్గా నంచుకునేకి ఆ విధంగా బాగుంటుంది. ఇంకా పచ్చిమిర్చిను టమోటాలు అది బాండ్లీ అంటాం మేము. ఇప్పుడు జనరేషన్ బట్టి కడాయి అంటారు. బాండ్లీలో వచ్చేసేసి వేయించుతాను. దాన్ని వేగే లోపల మిక్సీ చిన్న జార్ తీసుకున్నా. దాంట్లో కొంచెం ఎక్కువ వేయకూడదు. జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, రాళ్ళుప్పు అంటారే, రాళ్ళుప్పు వేసేసి చింతపండు వేసేసినాను. అది వచ్చేసి ఇదంతా ఏగుతాన్ని పచ్చిమిర్చి టమోటా ఈ పేస్ట్ ఆడించుకుంటాను. అది మనము బెండకాయలు తినడం వల్ల మనకు తెలివి బాగా పెరుగుతుంది అంటారు. మన ఎముకల్లోను కాళ్ళలోను గుజ్జు అరుగుతూ ఉంటుంది అంటారు. అది కొంచెం బెండకాయలు గమ్ము ఎక్కువ ఉంటుంది, తింటే బాగుంటుందని అందరూ చెప్తా అంటారు కదా. మనకు తెలిసిందే విషయం అది, నాకు తెలిసిండేది అదే. ఇంకా బెండకాయలు తినడం వల్ల మనకు కానీ ఆరోగ్యం పడదు. ఏమంటే బెండకాయలకు చాలా మందులు కొడతారంట. చాలా బాగా శుభ్రం చేసుకోండి. 1-2 సార్లు శుభ్రం చేసుకోండి. ఇప్పుడు టమోటా పచ్చిమిర్చి వేగేసింది. అది అవన్నీ వేసేసినాను. బెండకాయ కానీ వేసేసినాను. బెండకాయకి వచ్చేసి కొంచెం బాగా మగ్గాలంటే కొంచెం నూనె వేసేసి నిదానంగా మగ్గించినామంటే బెండకాయ అనేది బాగా మెత్తగా మగ్గిందనుకో చాలా బాగా టేస్టీగా ఉంటుంది. బెండకాయ రోటి పచ్చడి అయితే చాలా బాగుంటుంది. నిజం, మీరు ఒకసారి చేసుకొని తినండి. బెండకాయ ఫ్రై బాగుంటుంది. బెండకాయ పులుసు చేసుకోవచ్చు. బెండకాయతో ఇట్లా చిప్స్ లాగా వేస్తారు, అవి వేసుకోవచ్చు. చూపిస్తానండి మీకు ఒక్కొక్కసారి. ఇది బెండకాయ వచ్చి అప్పుడే ఒకసారి వీడియోలో పాత వీడియోలో పెట్టినాను నేను. మరి ఇంకా కొత్త సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా, చూస్తారనేసి నేను చేసేసి పెడతానండి. వేరే కొత్తవి తీసి పెట్టాలంటే నేను మా ఇంట్లో ఏం చేస్తా అంటానో అది మీకు చూపిస్తా అంటాను. ఈ విధంగా అవన్నీ వచ్చేసి అవి జార్లోకి వేసేసిన కదా. జార్లో చల్లగా అయిపోయే లోపల మిక్సీ పట్టుకోవాలంటే కొంచెం చల్లగా కావాలి కదా. చల్లగా అయిపోయే లోపల ఇంకా ఇవన్నీ తరిగింటాయి కదా, అవి పాత్రలు అన్నీ కడిగేసినాను. కడిగేసిన తర్వాత రోల్ అంతా ఇంకా కొంచెం తేమగా ఉంటే, రోల్ నాకు సింక్ పక్కనే ఉంది కదా, కొంచెం తడి అయిపోయింది. అందుకు ఒట్టిగా ఉంటే బాగుంటుంది అనేసి రోల్గా తుక్ చేసినాను. ఇంకా అవి బెండకాయలు మగ్గే లోపల మిక్సీ పట్టేసుకున్నాము. మిక్సీ పట్టేసుకొని ఇంకా ఇది వచ్చేసి కుండీ ఇరిగిపోయింది కానీ ప్లాంట్ పెట్టినాను. ఒక కొమ్మ పెట్టినాను, అదైతే బాగా వస్తుంది. కుండీ ఇరిగిపోయింది. ఒకటి కుండీ తెచ్చి పెట్టాలా అనుకుంటా కానీ బజార్కి వెళ్ళినప్పుడు నేను పోయేది చాలా తక్కువలేండి. ఏమన్నా కానీ ఏం కావాలన్నా మా వారికి చెప్తేనే ఆయన తీసుకొని వస్తాడు. లేదనుకో నాన్న వచ్చేటప్పుడు, అమ్మ ఎప్పుడైనా సండే పూట ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళే తెచ్చిస్తారు. నేను ఎక్కువ శాతం బజార్కి వెళ్ళను. ఇంకా బాగా చల్లగా అయిపోయింది. అది ఫస్ట్ ఇంకా మిక్సీ పట్టేస్తాను.
మరి వచ్చేసి జొన్న సంగటి చేసినాను దాంట్లోకి. మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసి మా వారు చికెన్ తెచ్చుకోకండి, చాలా రోజులు అయితే తెచ్చుకోక అని నేను ఇంకా అయితే చికెన్ తెచ్చుకున్నాడు. నాకు బెండకాయ రోటి పచ్చడి ఉంది. అవ్వగాని పొద్దునే మధ్యాహ్నం వచ్చి నేను పప్పు చేస్తాను మళ్ళీ అంటే, సరేలే అవ్వ చెయ్యి, నాకేం వద్దు, నాకు బెండకాయ రోటి పచ్చడి ఉంది అని అన్నాను. మిక్సీకి అది పట్టుకున్నాను. మనకి ఈజీగా చాతగాని వాళ్ళకు పచ్చిమిర్చి, టమోటాలు అన్నీ బాగా నూరేసి చింతపండు వెల్లుల్లి వేసి కొంచెం లైట్గా జీలకర్ర వేసి అనుకోవాలి. కొంతమంది బెల్లము చక్కెర వేసుకుంటారు దీంట్లోకి, కానీ నేను అవ్వకు బెల్లం వేయాలి. కానీ అవ్వకు వచ్చేసి పక్కన గిన్నెలో తీసి మళ్ళీ కొంచెం బెల్లం వేసి అవ్వకి పంపించిన. ఈ రోట్లో శుభ్రం చేసినాను కదా, రోట్లో వచ్చి ఆనియన్స్ ముక్కలు వచ్చేసి ఆనియన్ ఎర్రగడ్డ అంటారు, అది చిన్న కట్ చేసి వేసినాను. కొంచెం కొత్తిమీర కానీ వేసినాను. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా మిక్సీకి పట్టుకున్నా కదా, మిక్సీకి పట్టిండేది కానీ రోట్లో వేసేస్తాను. రాకలు తీసుకొని ఫస్ట్ దాన్ని అంతా అట్లా అనేస్తాను. బెండకాయ బాగా వేగిన తర్వాత దాంట్లోకి వేసి బాగా అనేసినానంటే బెండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా జొన్న బెండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. అవ్వకి వచ్చేసి మా వారికి పెట్టినాను. హాస్పిటల్ పోయినాను కదా, హాస్పిటల్ పోయింటే ఏం జరిగిందంటేనా చెప్పినాం డాక్టర్కు, నాకేం గ్యాస్ట్రిక్ లేదు, అవన్నీ ట్యాబ్లెట్స్ ఏం వద్దు సార్, నాకు ఓన్లీ పెయిన్ తగ్గేకింది సార్, ఈ విధంగా ఊరికి వెళ్ళినాడు అని చెప్పినాను. అయినా కానీ వాళ్ళు గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ ఆ విధంగా ఆ ట్యాబ్లెట్లు అన్ని ఇచ్చినారు. చూడండి ఈ విధంగా మనకు ట్యాబ్లెట్లు ఇస్తారు. మనకు తెలియకోకుంటేనా మనం ఎంత మోసపోతామో. మళ్ళీ ఇంటికి వచ్చి ట్యాబ్లెట్లన్నీ చూసుకుంటేనే ఆ విధంగా ఉన్నాయి. మా వారు ఏం అనుకోలేక మంది బుద్ధి తక్కువ పోయిండేది అనుకున్నాము. ట్యాబ్లెట్ వాళ్ళు ఇచ్చిన తర్వాత ఎవరన్నా కానీ చూసుకుంటేనే మీకే మంచిది, అడగండి ఏం ట్యాబ్లెట్ అని అడిగి తీసుకోండి. నేను కీలవాతాన్ని పోతే ఈ వేరే ట్యాబ్లెట్ ఇచ్చినారు డాక్టర్లు, గ్యాస్ట్రిక్ ఇచ్చినారు. నాకు దానికి ఒక్కటి సార్ అని అడిగినా నేను, అయినా ఆ ట్యాబ్లెట్లు కానీ ఇచ్చినారు. మనం వచ్చేసి మరొక వీడియోలో కలుద్దాము. మీరు మటుకు టాబ్లెట్ మటుకు ఒక్కటికి 2 సార్లు చూసుకొని తీసుకోండి. నేను వచ్చి నా టాబ్లెట్లు అవ్వకు తరం అవుతాయి కాబట్టి అవ్వకి ఇచ్చేసి మిగతా టాబ్లెట్లు వేసుకున్నాను.